ఇక సుమిత్ర అయితే గుళ్ళో దశరథనైతే చూస్తూ ఉంటుంది. ఇక దశరథను చూసి ఒక చాటున దాక్కొని ఇక దశరథను చూస్తూ ఉంటుంది. ఇక దశరథ అలా నడుచుకుంటూ వస్తూ ఉండగా సుమిత్ర జల్లో నుంచి కింద పడిపోయిన పువ్వులు తొక్కబోతూ ఇక పువ్వులను అయితే పక్కకు తీసి పెడతాడు. ఇక పూజారి దగ్గరికి వెళ్ళి చెప్పండి ఏంటి అని అనగా, ఇవాళ నా పెళ్లి రోజు, మీరు నా భార్య పేరు మీద నా పేరు మీద అర్చన చేయాలి అని అడుగుతూ ఉంటాడు. మా భార్య రాలేదు కాబట్టి మీరు అర్చన చేయండి అని అడుగుతుండగా, సరే పేర్లు గోత్రాలు చెప్పండి నాయన అని పూజారి అడుగుతూ ఉండగా ఇంతలో కార్తీక్ కలగ చేసుకొని మా మామయ్య పేరు దశరథ, అత్తయ్య పేరు సుమిత్ర, మీరు అర్చన చేయండి అని అంటూ ఉండగా ఇక పూజారి అయితే ఇవే పేర్లతోటి ఇందాకే నేను అర్చన అయితే చేశాను బాబు అని అంటూ ఉంటాడు. ఇక సుమిత్ర అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది. ఇక దశరథ కార్తీక్లో ఒకరు మొహాలు ఒకరు చూసుకుంటూ ఉంటారు. ఇక కార్తీక్ అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, అప్పుడే దీప అత్త పేరు మీద మామయ్య పేరు మీద అర్చన చేయించినట్టుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక దశరథ సుమిత్ర వచ్చి ఉంటుందా అని తన మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక కార్తీక్ కలగజేసుకొని మామయ్య మనసులు పోలిన మనసులో ఉన్నట్టే జంటల పేర్లను పోలిన పేర్లు చాలానే ఉంటాయి అని అంటుండగా ఇక దశరథ అవునులే, నన్నే కాదనుకుని వెళ్ళిపోయిన మనిషికి నా పెళ్లి రోజు మాత్రం ఏం గుర్తుంటుంది అని నిష్ఠూరంగా మాట్లాడుతూ ఉంటాడు. ఇక అది విన్న సుమిత్ర అయితే చాలా బాధపడుతూ ఉంటుంది. ఇక కార్తీక్ కలుగ చేసుకొని పంతులు గారు మీరు వెళ్ళి ఆ పేర్ల మీద అర్చన చేయండి అని చెబుతూ ఉంటాడు. ఇక కార్తీక్ అయితే ఇలా అనుకుంటూ ఉంటాడు, దీప త్వరగా అత్తయ్యను తీసుకొస్తే బాగున్ను అని అనుకుంటూ ఉంటాడు. ఇక దశరథ అయితే దేవుణ్ణి చూస్తూ అలా ప్రార్థించుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలో సుమిత్ర అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది, అయినా నా పిచ్చి కాకపోతే మనిషినే వద్దనుకున్నప్పుడు ఈ పూజలు ఎందుకు, ఈ అర్చనలు ఎందుకు అని తన మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక కార్తీక్ దండం పెట్టుకొని ఇంకా కుంకుమ బొట్టు అయితే దశరథకు పెట్టబోతూ ఉంటాడు. ఆ కుంకుమ కింద పడిపోతూ ఉంటుంది. ఇక అయ్యో సారీ మామయ్య చూసుకోలేదు, పంతులు గారిని ఇప్పుడు కుంకుమ అడుగుతానుండు అని అంటూ ఉండగా, రే కార్తీక్ పర్లేదు లేరా, ఇక్కడ ఎవరో కుంకుమ పెట్టారు, ఇది పెట్టుకుంటాను అంటూ అక్కడ సుమిత్ర పెట్టిన కుంకుమను తన నుదుటి పైన పెట్టుకుని అక్కడి నుండి వెళ్ళిపోతారు. ఇక సుమిత్ర అయితే చాటున నుండి ఇక దశరథ తీసి పెట్టిన పువ్వులను తీసుకొని తన జడలో పెట్టుకొని మురిసిపోతూ ఉంటుంది. ఇక మరోవైపు ఇక దీప ఇంటికి పోలీసులను తీసుకువచ్చిన జ్యోత్స్న ఇలా అంటూ ఉంటుంది, చెప్పండి మా మమ్మీని మీరు ఏం చేశారు, ఆ గదంతా ఒక మెడిసిన్ రూమ్లా ఉంది, మీరు మా మమ్మీని ఏం చేశారో చెప్పండి అంటూ గట్టిగా నిలదీస్తూ ఉంటుంది. చూడు ఎవరిని దాచిపెట్టాల్సిన అవసరం నాకు లేదు అని దీప అంటూ ఉంటుంది. నిజం చెప్పు, మా మమ్మీని ఎక్కడైనా దాచిపెట్టావా ఏమి అని అడుగుతూ ఉండగా, నాకు దాచిపెట్టాల్సిన అవసరం లేదు, నువ్వే ఇల్లంతా వెతికావు కదా, మరి ఎక్కడా కనిపించలేదు అని నువ్వే చెబుతున్నావు కదా, ఇక నాకేంటి సంబంధం అని దీప అయితే అంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే చాలా కోపంగా, నువ్వు చెప్పకపోతే దాని పరిణామాలు వేరేలా ఉంటాయి, ముందే చెబుతున్నాను జాగ్రత్త అంటూ బెదిరిస్తూ ఉంటుంది. ఇక దీప అయితే ఇలా అంటూ ఉంటుంది, నువ్వు బెదిరిస్తే బెదిరిపోవడానికి నీ ఇంటి పని మనిషిని కాదు అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇక జ్యోత్స్న అయితే ఒక్కసారిగా కంగు తింటుంది. ఇక ఎంత వాదించినా జ్యోత్స్న వినకపోవడంతో ఇక కాంచన కూడా గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇక దీపను కొట్టబోతుంది జ్యోత్స్న, నా కోడలి పైన ఒక్క దెబ్బ పడినా నాకు కాళ్ళు లేవన్న విషయం కూడా మర్చిపోయి నిన్ను ఇంటి నుండి గెంటేస్తాను, ఎలా కొడతానో అలా కొడతాను అంటూ కాంచన గట్టిగా వారిస్తుంది. ఇక అయినా జ్యోత్స్న అయితే వినదు. నాకు తెలుసు ఖచ్చితంగా మా అమ్మను ఈ ఇంట్లోనే దాచిపెట్టారు, దీప చెబుతావా లేదా అంటూ గట్టిగా వాదిస్తుంది. ఇక కాంచన కలుగ చేసుకొని నువ్వు ఇలానే మొండికేసావంటే నేను కార్తీక్కి ఫోన్ చేస్తాను అని కాంచన అంటూ ఉండగా, నువ్వు ఎవరికి చేసినా నేను బెదిరేది లేదత్తా అంటూ గట్టిగా వార్నింగ్ ఇస్తుంది. ఇక దీప కలుగ చేసుకొని ఇక కార్తీక్ అయితే ఫోన్ చేస్తూ ఉంటుంది. కానీ కార్తీక్ కారులోనే పెట్టేసి గుడిలోకి వెళ్ళి దర్శనం చేసుకుని ఉంటాడు. ఇక ఆ ఫోన్ మోగుతుంది కానీ ఎవరు లిఫ్ట్ చేయట్లేదు అని దీప డిసప్పాయింట్ అవుతుంది. ఇక జ్యోత్స్న ఎంత చెప్పినా వినదు.
ఇక పోలీసులతో ఇలా అంటూ ఉంటుంది, నేను ఇలా ఎంతసేపు వాదించినా వీళ్ళు నిజం చెప్పరు ఎస్ఐ గారు. ముందు అరెస్ట్ చేసి స్టేషన్కి తీసుకెళ్ళి 4 దెబ్బలు తగిలిస్తే నిజం దానంతట అది ఒప్పుకుంటుంది. మీరైతే దీపను అరెస్ట్ చేయండి అంటూ గట్టిగా ఇక వాళ్ళకైతే చెబుతూ ఉంటుంది. ఇక సరే అంటూ వాళ్ళు అరెస్ట్ చేయబోతుండగా కాంచన అయితే, నా కోడల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, మీరు ఎందుకు అరెస్ట్ చేయాలనుకుంటున్నారు, తను ఏ తప్పు చేయలేదు అంటూ వారిస్తూ ఉంటుంది. అయినా వినకుండా పోలీసులు అయితే దీపను అరెస్ట్ చేస్తారు. ఇక కాంచన అయితే ఇలా అంటూ ఉంటుంది, అత్తయ్య మీ అమ్మ వెళ్ళిపోయింది నా వల్లనే కదని, అందుకే ముందు నన్ను అరెస్ట్ చేయించు, ఎస్ఐ గారు నన్ను అరెస్ట్ చేయండి అని కాంచన అయితే అంటూ ఉంటుంది. ఇక జ్యోత్స్న అయితే ఇలా అంటూ ఉంటుంది, సరే అత్తయ్య, నా కోపం నా పగ నీ మీద కాదు దీపం మీద మాత్రమే అంటూ ఎస్ఐ గారు దీపను అరెస్ట్ చేయండి అని అంటూ ఉంటుంది. ఇక దీప అయితే, అత్తయ్య మీరేం బాధపడకండి, ఇక్కడ జరిగిన విషయం బాగా వచ్చిన తర్వాత చెప్పండి చాలు అని దీప అయితే వారిస్తూ ఉంటుంది. ఇక పోలీసులు అయితే దీపను అరెస్ట్ చేసి తీసుకెళ్తారు. ఇక మరోవైపు కాశీ స్వప్నతో ఇలా మాట్లాడుతూ ఉంటాడు, దిల్లు నా షర్ట్ ఐరన్ చేసావా అని అడుగుతూ ఉండగా చేశాను అని నిష్ఠూరంగా సమాధానం ఇస్తూ ఉంటుంది. సరే నువ్వు వెళ్ళి తొందరగా నాకు టిఫిన్ అరేంజ్ చేయి, నేను త్వరగా ఆఫీస్కి వెళ్ళాలి, రోజు చాలా పని ఉంది అని ఇక తను స్నానం చేయడానికి వెళ్ళబోతూ ఉండగా ఇక స్వప్న అయితే ఒక్కసారిగా ఇలా అంటూ ఉంటుంది, నిజం చెప్పు కాశీ అని అంటూ ఉండగా ఇక కాశీ ఒక్కసారిగా స్టన్ అయిపోయి అక్కడ నిలబడిపోతాడు. నిజమా, ఏంటి ఆ నిజం అని అడుగుతూ ఉండగా, నువ్వు నా దగ్గర దాచిన నిజాన్ని చెప్పు అని అంటూ ఉండగా ఇక కాశీ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, అయ్యో మామయ్య గారు స్వప్నకి నిజం చెప్పేశారా, చెప్పను అనే మాటిచ్చాడే అని అనుకుంటూ ఉండగా, నిజం చెప్పు కాశీ, నువ్వు నా దగ్గర ఏదో నిజం దాస్తున్నావు, అదేంటో చెప్పు అని స్వప్న అయితే అడుగుతూ ఉంటుంది. అదేంటి దిల్లు అలా అడుగుతున్నావు, నేను ఎలాంటి వాడినో నీకు తెలియదా అని అడుగుతూ ఉండగా, తెలుసు, నువ్వు ఏదో ఒకటి నీకు నచ్చింది చేయాలనుకున్నప్పుడల్లా నువ్వు ఏదో ఒక తప్పు చేస్తూనే ఉన్నావు, నువ్వు కొత్తగా కనిపిస్తూనే ఉన్నావు, నిజం చెప్పు నువ్వేం తప్పు చేయలేదా అంటూ స్వప్న అయితే నిలదీస్తూ ఉంటుంది. దిల్లు ఏది పడితే అది మాట్లాడుకు నువ్వు అని కాశీ అంటూ ఉంటాడు. ఇక స్వప్న కలుగ చేసుకొని, నువ్వు ఒకరోజు నిన్ను బయట ఒక అతను నీ కాలర్ పట్టుకొని మాట్లాడాడు, అప్పుడు నువ్వేం చేసావు, ఎందుకు అతను నీ కాలర్ పట్టుకున్నాడు అని అడిగాను, కానీ నువ్వు అప్పుడు నాకు కవర్ చేసి చెప్పేశావు, కానీ తర్వాత తెలిసింది నువ్వు అప్పు చేసి ఆ అప్పు తీర్చలేదని, నీ ఫ్రెండ్ నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడని. తర్వాత ఇంకొకసారి నువ్వు జ్యోత్స్నతో సీక్రెట్గా ఫోన్లో మాట్లాడుతూ ఉన్నావు, నేను అప్పుడు అడిగాను ఏం జరుగుతుంది అని, కానీ నువ్వు చెప్పలేదు, అప్పుడేదో మా అన్నయ్య సేవ్ చేశాడు, కానీ నాకు ఇప్పుడు అనుమానం వచ్చింది, చెప్పు నాకు ఇప్పుడు కూడా అనుమానం వచ్చింది, నువ్వు ఏం చేసావు అని స్వప్న అయితే అడుగుతూ ఉంటుంది. ఇక కాశీ కలుగ చేసుకొని ఇప్పుడు ఎందుకు అనుమానం వచ్చింది అని అడుగుతూ ఉంటాడు. నువ్వు మా నాన్న కాళ్ళు ఎందుకు పట్టుకున్నావు, నువ్వు ఏదో తప్పు చేయకపోతే మా నాన్న కాళ్ళు ఎందుకు పట్టుకొని అడుక్కుంటున్నావు, నిజం చెప్పు కాశీ, ఈసారి ఏం తప్పు చేసావు అని స్వప్న అయితే కాశీని నిలదీస్తూ అడుగుతూ ఉంటుంది. ఇక కాశీ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటాడు. నేను అటుగా వెళ్తూ చూశాను, మీరేం మాట్లాడుకున్నది నాకు వినపడలేదు, కానీ నువ్వైతే ఏదో తప్పు చేసి ఆ నిజాన్ని ఇంట్లో ఎవరికీ చెప్పొద్దు అన్నట్టుగానే బతిమలాడుతున్నట్టుగానే ఉంది, నిజం చెప్పు కాశీ, నువ్వు ఏం తప్పు చేసావు అని ఇక స్వప్న అయితే కాశీని నిలదీసి అడుగుతూ ఉంటుంది. ఇక కాశీ అయితే తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు, అమ్మ బాబోయ్ స్వప్నకు అనుమానం వచ్చినట్టు ఉంది, ఎలా కవర్ చేయాలి అని అనుకుంటూ ఉంటాడు. ఇక ఇంతలో స్వప్న, నిజం చెప్పు కాశీ, నువ్వు ఏం తప్పు చేసావు, మా నాన్న కాళ్ళు ఎందుకు పట్టుకొని వేడుకుంటున్నావు అని అడుగుతూ ఉంటుంది. భలేదానివే దిల్లు, నాకు ఆఫీస్లో చిన్న అప్రిషియేషన్ వచ్చింది, అదే విషయం మామయ్యకి చెప్పి తన ఆశీస్సులు తీసుకుంటున్నాను, ఈ మాత్రానికే నువ్వు అపార్థం చేసుకోవాలా ఏంటి అంటూ కవర్ చేస్తూ ఉంటాడు. అవునా, మరైతే ఈ విషయం నాకెందుకు చెప్పలేదు అని ఇక స్వప్న అయితే అడుగుతూ ఉంటుంది. నేను మీ నాన్నతో కూడా ఇదే మాట చెప్పాను, స్వప్నకు చెప్పకండి మావయ్య గారు, ఇక
అంతా ఓకే అనుకుని నాకు ప్రమోషన్ వచ్చిన తర్వాతనే స్వప్నకు సర్ప్రైజ్ ఇద్దాము అని చెప్పాను అని అంటూ ఉండగా ఇక స్వప్న అయితే నిజమా అని అడుగుతూ ఉంటుంది. వసంతి నా ఈ మాత్రం దానికి అంత బిల్డప్ ఇవ్వాలనా, సరే అని అంటూ ఉంటుంది. ఇక కాశీ కలుగ చేసుకొని సరే దిల్లు, ఈ విషయం అయితే నువ్వు మామయ్యకి వెళ్ళి అడగకు, మళ్ళీ మామయ్య బాధపడతారు అని అంటూ ఉండగా సరే అలాగేలే అని ఇక దిల్లు అయితే చెబుతూ ఉంటుంది. సరే కాశీ, నేను వెళ్ళి నీకు టిఫిన్ తీసుకొస్తాను, నువ్వు వెళ్ళైతే స్నానం చేసి రెడీగా ఉండు అంటూ ఇక స్వప్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కాశీ వాష్రూమ్లోకి వెళ్ళి ఇక తన మనసులో ఎలా అనుకుంటూ ఉంటాడు, అనవసరంగా దిల్లుకు అనుమానం వచ్చేలా చేసుకున్నాను, ఇక వెంటనే నేను ఏదో ఒక జాబ్ వెతుక్కోవాలి, లేదంటే చాలా ప్రాబ్లం అయ్యేలాగుంది అని అనుకుంటూ ఉంటాడు. ఇక మరోవైపు గుళ్ళో కార్తీక్ దశరథులు ఇద్దరు కూర్చొని అలా ఆలోచిస్తూ ఉంటారు. ఇక దశరథ అయితే వెలుగుతున్న దీపం వైపు అలా చూస్తూ ఉంటాడు. ఇక దశరథను చూస్తున్న కార్తీక్ ఇలా అడుగుతూ ఉంటాడు, మామయ్య అని అంటూ ఉండగా ఏంట్రా అని అడుగుతూ ఉంటాడు. ఈ గుడి నీకు చాలా స్పెషల్ అనుకుంటాను అని అంటూ ఉండగా, ఉండరా, మీ అత్తయ్యకు నాకు పెళ్ళైనప్పటి నుండి ప్రతి పెళ్లి రోజుకి మేము ఈ గుడికి వచ్చి దర్శనం చేసుకుంటాము. ఈ విషయం మీ అత్తయ్యకు బాగా గుర్తుంటుంది అని అనుకున్నాను, కనీసం ఆ విధంగా మీ అత్తయ్య గుడికి వస్తుందేమో, తనను ఈ గుళ్ళో కలవచ్చు అనుకున్నాను అని దశరథ అయితే చెబుతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న సుమిత్ర చాలా బాధపడిపోతూ అలా చూస్తూ ఉంటుంది. ఇక ఆ మాటలు విన్న కార్తీక్ అయితే ఇలా అంటూ ఉంటాడు, అత్త కూడా వస్తుందిలే మామయ్య అని అంటూ ఉంటాడు. ఇక ఒక్కసారిగా సుమిత్ర దశరథులు అయితే ఇద్దరు షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు. ఏంట్రా అన్నావు, అత్తయ్య ఇక్కడికి వస్తుందా, ఎలా వస్తుంది అని నీకు తెలుసా, మీ అత్త వచ్చిందా, నువ్వు చూసావా అని అడుగుతూ ఉంటాడు. అది కాదు మామయ్య, ఇందాక నువ్వే కదా అన్నావు ప్రతి పెళ్లి రోజుకి ఇక్కడికి వచ్చి అర్చన చేయించుకుంటాము అని, అత్తకు గుర్తుండే ఉంటుంది, వస్తుందిలే అని ఆ ఉద్దేశంతో అన్నాను అని కార్తీక్ అయితే అంటూ ఉంటాడు. ఇక దశరథ అయితే కార్తీక్తో ఇలా అంటూ ఉంటాడు, నేను చాలా మూర్ఖుని కార్తీక్, నేను మీ అత్త ఒక తప్పు చేస్తే క్షమించి వదిలేయక ఇక మౌనంతో తనను సాధించాను, నన్నే మూర్ఖుడు అంటారు అని చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక ఆ మాటలు విన్న సుమిత్ర కూడా చాలా బాధతో అలాగే చూస్తూ ఉంటుంది. మా నాన్న అప్పటికీ చెబుతూనే ఉన్నాడు, ఇంకా సుమిత్రను క్షమించే నాన్న అని, నేను వింటే కదా నేనే చాలా పెద్ద మూర్ఖుణ్ణి, నేను నన్ను ఎంతగానో ప్రేమించే మనిషిని దూరం చేసుకున్నాను అంటూ ఇక తెగ బాధపడిపోతూ ఉంటాడు. సుమిత్ర ఆ మాటలను వింటూ తను కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ కలుగ చేసుకునే మామయ్య, మనల్ని మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళు మనకి ఎప్పుడు దూరం అవ్వరు, ఎప్పుడు మనకు దగ్గరలోనే ఉంటారు, వాళ్ళు మనల్ని చూస్తూనే ఉంటారు అని ఇక కార్తీక్ అయితే చెబుతూ ఉంటాడు. ఇక అలా దశరథ చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక ఆ జెండ ఒత్తులు వెలుగుతున్న దీపం కేసి చూస్తూ కార్తీక్తో ఇలా అంటూ ఉంటాడు, చూసావా కార్తీక్, ఆ ప్రమిదలో 2 ఒత్తులు ఎలా జంటగా వెలుగుతూ ఉన్నాయో, ఆ వెలిగే దీపం జీవితం అయితే అక్కడ ఉన్న ఒత్తులు భార్యాభర్తలు, ఇద్దరు భార్యాభర్తలు ఎంతో ముచ్చటగా ఇక ఆనందంగా జీవితంలో గడుపుతూ ఉన్నట్టు ఆ సంకేతం అంటూ ఇక దీపానికేసి చూపిస్తూ ఉంటాడు. ఇంతలో ఆ దీపంలో ఉన్న ఒక ఒత్తి ఆరిపోతుంది. కార్తీక్, ఒక ఒత్తి ఆరిపోయిందిరా అంటే నా భార్య సుమిత్రకు ఏదో జరుగుతుందని సంకేతం అనుకోవాలనా అంటూ చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక ఇంతలో మళ్ళీ గాలికి ఆ ఒత్తి కూడా వెలుగుతుంది. ఇక దశరథ అయితే అమ్మయ్య అనుకుంటూ నా భార్య సుమిత్రకు ఏమీ కాకూడదు, నేను ఎప్పుడు తను ఎదురు పడితే తన దగ్గర మోకాళ్ళ మీద నిలబడుకొని నన్ను క్షమించు అని వేడుకుంటాను, నేను ఇంతకు మించి ఏమీ చెయ్యలేను అంటూ ఇక దశరథ అయితే చాలా బాధపడిపోతూ ఉంటాడు. ఇక ఆ మాటలన్నీ విన్న సుమిత్ర అయితే తను కూడా చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇక కార్తీక్ అయితే దశరథను ఓదార్చే ప్రయత్నం చేస్తూ ఉంటాడు. మావయ్య, అలాంటిది ఏం జరగదు, నువ్వు నిశ్చింతగా ఉండు, అత్తయ్య ఎప్పటికైనా నీ దగ్గరికే వస్తుంది అంటూ ధైర్యం చెబుతూ ఉంటాడు. ఇక ఇంతలో కార్తీక్ అనుకోకుండా
అటు సైడ్ చూడగా ఇక సుమిత్ర కనిపిస్తుంది. ఇక సుమిత్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇక కార్తీక్ సుమిత్రలో ఒకరినొకరు చూసుకుంటూ అలానే ఉంటారు. ఇక దశరథ్ అయితే చాలా బాధపడిపోతూ ఏడుస్తూ అలా కూర్చుండిపోతాడు. ఇక వీళ్ళిద్దరు మాత్రం ఒకరినొకరు చూసుకుంటూ అలా షాక్ అయిపోయి అలా చూస్తూ ఉంటారు.